చదువుతాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ప్రేమగల తండ్రి, కృపామయుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఇదిగోనయ్యా, మేము చదివిన ఈ మాట మా జీవితాల్లో దీవెనకరంగా మార్చి సంపూర్ణమైన మార్పుకి, స్థిరమైన విశ్వాసానికి ఈ మాటలు మా జీవితాల్లో మేలుగా మార్చమని ప్రార్థిస్తూ, నన్ను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మచేత నడిపించమని, ఇక్కడ వింటున్న వారి హృదయాల్లో మీ కార్యాలు చేయమని, ఈ మాటలు స్వీకరించే హృదయం వాళ్ళకి దయచేయమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది సంగమా. మనము అయితే ఆత్మ ఫలమేమనగా, చాలామంది బై మిస్టేక్ ఆత్మ ఫలములు ఏమనగా అని చదువుతారు. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము. బత్తకాయ ఉందనుకో, అందులో ఎన్ని తొనలు ఉన్నాయి? ఒక తొన ఒక కాయ అంటావా? ఆ తొనలన్నీ కలిపి ఆ బత్తాకాయని ఏమంటా అంటే ఒక కాయ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఆత్మ ఫలము అనబడుతున్న ఒక 9 ఉన్నాయి. ఈ 9ని కలిపి ఏమన్నారంటే ఒక ఫ్రూట్ అన్నారు, ఒక ఫలం అన్నారు. ఇలా చూడండి, ఈ 9లో ఏ ఒక్కటి లేకపోయినా అది సంపూర్ణమైన పరిపూర్ణమైన ఫలము కాదు. ఈ ఆత్మ ఫలం అనబడుతున్న ఈ 9 విషయాలు మనం ధ్యానం చేయడానికి ముందు ఇంచుమించు 5 వారాలు శరీర కార్యములు ఏమనగని చెప్పేసి ఇంచుమించు ఒక 15 మనం ఏం చేస్తామంటే ధ్యానం చేసాం. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, మొదలైనవి అని ఉంది. మొదలైనవి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఉన్నాయి, చెప్పవలసినవి ఇంకా ఉన్నాయి. అయితే ఈ 15 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఈ శరీర కార్యాలు ఎవరి జీవితంలో ఉన్నా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని ఉందా, వెళ్ళరానుందా? మీ నోటితో మీరే చెప్పాలి. మాటలు రావా మీకు? ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ 15 కలిగి ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారా, వెళ్ళరా? అడ్డంగా పూర్వపడం కాదు, నోరు తెరిచి చెప్పండి, వెళ్ళరు. ఇది నేనన్న మాట కాదు, అక్కడే ఉన్నది. ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అని ఉంది. ఏ కార్యాలు చేసేవారు? శరీర కార్యాలు చేసేవారు. విచిత్రం ఏంటంటే ఈ శరీర కార్యాలు 15 తెలిసి ఈనాటికి ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఇంక మీరే దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకని ఈ 15 ఇంచుమించు 5 వారాలు మనం ఏం చేసాము? ధ్యానం చేసాం. ఈ 15 శరీర కార్యాలు నీ జీవితంలో, నా బ్రతుకులో కూడా ఉన్నా, నేనైనా పాస్టర్ గారైనా సరే ఎక్కడికి వెళ్ళడు? పరలోక రాజ్యానికి వెళ్ళడు. సరే, అవి శరీర కార్యాలు ఉండకూడనవి. ఇప్పుడు ఉండవలసిన వాటి గురించి మాట్లాడదాం. ఉండవలసిన దాని గురించి మాట్లాడితే 22వ వచనం, అయితే అంటే ఏంటి? ఇందు మూలంగా, కాబట్టి, మనం ఉండవలసినవి అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. దానికి ఏ పేరు పెట్టారంటే ఆత్మ ఫలము. అంటే ఆత్మ దయచేసే ఫలము, ఆత్మ ద్వారా వచ్చే ఫలము, ఆత్మ కలిగి ఉండడం ద్వారా మనము కలిగి ఉండే ఫలము. అంతే తప్ప నీ మంచి ప్రవర్తన బట్టి వచ్చే ఫలం ఇది కాదు. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ రావాలి. ఇక్కడ ఫలములు కాదు, ఫలము. ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9ని కలిపి ఒకటే ఫలము, అదే ఆత్మ ఫలము. ఆత్మ ఫలము అని పిలువబడే ఈ 9ని ఒక ఏకీకృత జీవిత విధానం. ఇది దేవుని పిల్లలను, ఇలా చూడండి, ఎవరి పిల్లల్ని? దేవుని పిల్లలను పాపము నుండి, ముఖ్యంగా శరీర క్రియలను నశింప చేయగలిగేలాగా దేవుడితో నడిచేలా చేయడానికి ఈ ఆత్మఫలము మనం కలిగి ఉండాలి. అయితే గమనించండి, దేవునితో నడిచేలాగా ఈ ఆత్మఫలము మనకు ప్రయోజనకరంగా ఉండదు, కానీ దేవుడే ఆ ఆత్మఫలం మనలో దయచేయడం ద్వారా మనము దేవునికి మహిమకరంగా బ్రతకడానికి అవకాశం ఉంది.
ఒకసారి మీరు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 14 వచనాలు ఉన్నవి. అందులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 5 నుంచి కదా. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు ఏంటండి? మరణం అంట. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. యాలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమవదు, లోబడదు, ఏమాత్రమూ లోబడనేరదు. కాగా శరీరం స్వభావం గలవారు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేయలేరంటే వీళ్ళు సంతోషపరచరు. అందుకే కొన్నిసార్లు మన ప్రవర్తన మూలంగా ఎందుకు దేవుని సంతోషపరచలేకపోతున్నాం అంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారనమాట, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీ శరీర సంబంధమైన మాటల్లో, ప్రవర్తన, చూపు, తలంపులను బట్టి మనం ఎవరిని సంతోషపరచట్లేదంట, దేవుణ్ణి సంతోషపరచరు. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ మనలో ఏం చేయాలంట, నివసించాలి. అలా నివసించడానికి మనము దేవునికి విధేయులం కావాలి. ఇలా చూడండి నా వైపు. దేవుడు నీలో నివసించాలంటే నువ్వు దేవుడికి విధేయుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విని దేవునికి ఏమయ్యారంట, అవిధేయులు అయ్యారు. కాబట్టి వాళ్ళ అరణ్యంలోనే ఏమైపోయారంట, నశించిపోయారు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాటకు విధేయత చూపించలేకపోతే దేవుని ఆత్మ నీలో పని చేయదు. చదవండి ఈసారి మరలా 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఏ స్వభావం కలిగిన వారు? ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను ఆ క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడు వాడు కాదంట, దేవుడు వాడు కాడు. ఏ ఆత్మ లేకపోతే, ఆధార్ కార్డు లేకపోతే, ఆస్తుపాస్తులు లేకపోతే, అంతస్తులు లేకపోతే అంటలేదు దేవుడు. దేవుని ఆత్మ లేకపోతే వాడు దేవునికి చెందినవాడు కాడు. మరి ఎలాగా దేవుని ఆత్మ ఎలాగొస్తుంది? మరలా చెప్తున్నాను, నువ్వు దేవునికి విధేయత చూపించు, దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఇప్పుడు తన ఆత్మ నీలో పనిచేయడం ద్వారా ఈ ఆత్మ ఫలము కూడా నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి మనము ఎలా నడవాలంటే ఆత్మానుసారంగా నడవాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలోనే ముందుగానే చెప్పాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి. అంటే ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటేనే నువ్వు శరీర కార్యాలు చేయకుండా ఉంటావు. నువ్వు ఆత్మానుసారంగా నడవలేదనుకో ఏ కార్యాలు చేస్తావు? ఇంకా శరీరానుసారులు శరీర వాటి మీద ఏం ఉంచుతారు? మనసు ఉంచుతారు. ఓకేనా? ఇంతవరకు మీరు బాగా ఆలకించారు కదా. సరే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-15 వచనాలు కూడా ఒకసారి చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు ఏ మనసు కలిగి ఉండాలా? జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోండి. ఇలా చూడండి, ఇలా చదువుతున్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు అవి నాలో ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఏమున్నాయంటే అక్కడ జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ఏం చేసుకోవాలంటే మనం ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నేను సొక్కాని ధరించుకున్నాను అంటే సొక్కా ఎవరిలో ఉంది? నా మీద ఉందా? సొక్కాలో నేనున్నానా? సొక్కవు నా మీద ఉంది. అలాగే ఇవి కూడా నీ హృదయంలో ఏముండాలంటే కలిగి ఉండాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది అక్కడ చూడండి 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడు ఏం చేసుకోవాలంట? సహించుకోవాలి, ఒకడు క్షమించుకోవాలి. ఎందుకంటే ప్రభువుని మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా ఏం చేయండి? క్షమించండి. నిజమే, నీ తోటి సహోదరుడు నీ పట్ల నీకు ఏం చేశాడు? ఆయనే చేశాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సహించుకోమంటున్నాడు. ఎక్కడ సహించుకుంటున్నారు? ఆలకిస్తున్నారా బాబు? ఎక్కడ సహించుకుంటున్నారు? క్షమించమంటున్నాడు. కానీ క్షమించడం కాదు కదా, పగలు పెట్టేసుకుంటున్నారు, కక్షలు పెట్టేసుకుంటున్నారు. అందుకే శరీర కార్యాల్లో ఈ మాటలు రాయబడ్డాయి: పగ, కలహము, ద్వేషము, కక్షలు. ఇవి ఉన్నవాడు దేవుని రాజ్యాన్ని ఏం చేసుకోడు? స్వతంత్రించుకోడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అలాగే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే,
1:4 మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఆ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలువరగినట్లు వాటిని అనుగ్రహించను. ఏ స్వభావం ముందు పాలువారం అవ్వాలంటే మనము మాట్లాడండి, మీరు ఏం మాట్లాడతలేదు. దేవుని యొక్క స్వభావంలో పాలువారు కావాలి అంటే ఈ భక్తి దేవుడిలో మనల్ని ఏం చేయాలి? పాలు భాగస్తులు చేయాలి. అంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది అనుభవం ఎలా పెరుగుతుందో నువ్వు భక్తి చేస్తున్న కొలది దేవుళ్ళో నువ్వు ఏమవ్వాలంటే పాలు భాగస్తుడిగా ఉండాలి. కానీ దురదృష్టవస్తు ఈ రోజున దేవుని ఆత్మ కలిగి ఉండకుండా ఆత్మఫలం లేకుండా భక్తి జీవితాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క ఫలము ద్రాక్షావల్లిలో తీగలను జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 15 ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. అంటే ఈ తీగలు అనబడుతున్నవి ద్రాక్షవల్లిలో పాలు భాగస్తులు అవుతేనే, అనగా అంటు కట్టబడితేనే ఆ ద్రాక్ష తీగలు ఏమవుతాయి? ఫలిస్తాయి. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఎవరితో అంటు కట్టబడి ఉండాలి? తీగలు ద్రాక్షవల్లితో అంటుకట్టబడినట్టు నువ్వు కూడా దేవునితో అంటుకట్టబడాలి. అనగా దేవునికి లోబడి విధేయత చూపిస్తే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ వర్ణింపబడిన ఈ ఫలము అనగా ఈ ఆత్మ ఫలము విశ్వాసి ఉత్పత్తి చేసే ఫలం కాదు. అంటే విశ్వాసి భక్తిగా కలిగి ఉండడం వల్ల వచ్చే ఫలం కాదు ఇది. క్రీస్తుతో ప్రత్యేకమైన ఐక్యత కలిగి ఉండడం వల్ల పరిశుద్ధాత్ముడు మనకు కలిగి చేసే ఫలము. అంటే మరలా చెప్పనా, నువ్వేదో భక్తిగా ఉంటే నీ అంతటా నువ్వు కలుగు చేసుకున్న ఫలం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడితో లేక యేసుక్రీస్తుతో నువ్వు ఐక్యత కలిగి అనగా అంటుకట్టబడి ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో కలుగు చేసే ఫలమే ఈ ఆత్మ ఫలము. కాబట్టి క్రైస్తవునితో లేదా క్రైస్తవునిలో క్రీస్తుని జీవించుట లేదా ఒక విశ్వాసి జీవితంలో క్రీస్తు స్వరూపము ఏర్పడినప్పుడే ఈ ఆత్మఫలం అనేది మనలో ఉంటుంది. ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయం 18వ వచనం 2 కొరింథీయులు. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువకు ఆత్మ చేత పోలికగా మార్చబడుచున్నాము. పోలికగానే ఏ ఆత్మ చేత? దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆత్మ చేత మనం ఏం చేయబడుతున్నాం అంటే ఆయన పోలికగా మార్చబడుతున్నాం. చూడండి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక స్త్రీ ఉదయం నుంచి సాయంకాలం దాకా మల్లెపూల తోటలో మల్లెపూలు కోసిందంట. సాయంకాలానికి ఆ మల్లెపూలు జడలో కూడా ఏం పెట్టుకోలేదంట, ఉట్టి చేతులతోనే ఇంటికి వచ్చిందంట. కానీ ఇంట్లోకి రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏ వాసన వచ్చిందంట? ఆమె పెట్టుకోలేదే. మరి ఆమె పెట్టుకోలేదు అంటారు కదా, ఒక మోరడు 2 మోరలు పెట్టుకుంటారు కదా, అలాగే ఏం పెట్టుకోలేదు. జస్ట్ పనిలోకి వెళ్ళింది, మల్లెపూల తోటలో మల్లెపూలు కోసి వచ్చేసింది, ఆయన జీతం ఇచ్చేసాడు, పట్టుకొని ఇంటికి ఉట్టి చేతులతోనే వచ్చింది. కానీ ఇంట్లో రాబోయేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ వాసన వచ్చిందంట? నువ్వు కూడా క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో అంటగట్టబడితే క్రీస్తు ఆత్మ నీలో పనిచేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే క్రీస్తుతో అంటుగట్టబట్టే వాళ్ళు లేరు, క్రీస్తుతో ఐక్యత కలిగి నివసించే వాళ్ళు లేరు. ఆ కారణం చేత ఏ ఫలం పొందుకోలేకపోతున్నామంటే ఆత్మ ఫలమును పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఫలము నువ్వు ఉత్పత్తి చేసుకున్నది కాదు, దేవుడితో ఐక్యత కలిగి ఉండడం వలన పొందుకునేది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, శరీర కార్యాలు 4 విభాగాలుగా విభజించినట్లు ఈ ఆత్మ ఫలం అనబడుతున్న దీనిని కూడా 3 విభాగాలుగా విభజిద్దాం. అందులో మొదటిది దేవుని మూలంగా మనకు కలిగే మానసిక అలవాట్లు. ఎవరి మూలంగా? దేవుని యొక్క మూలంగా మనకు కలిగే మానసిక అలవాట్లు. అందులో మొదటిది ప్రేమ, సంతోషం, సమాధానం. రెండవది ఒక క్రైస్తవ విశ్వాసగా ఇతరుల ఎడల నువ్వు చూపించవలసినవి. ఎవరి ఎడల? ఇతరుల ఎడల. ఇప్పుడు నేను ఉన్నాను ఒక దేవుని సేవకుడుగా, దేవుని కుమారుడుగా, ఓ క్రైస్తుడుగా నేను ఇతరుల పట్ల చూపించవలసినవి దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. మూడవది
విశ్వాస యొక్క నడకను చక్కదిద్దేది. విశ్వాస యొక్క నడకను ప్రభుని నమ్ముకున్న మనం నడక చక్కదిద్దుకోవాలి వద్దా? అంటే నువ్వు బాప్తీసం తీసుకున్నాడు, మారు మనసు పొందినప్పుడే నీ నడక సరి అయిపోయిందా? లేదు. ఆ నడకను సరిదిద్దడానికి 3 ఉన్నాయి. అవి విశ్వాసము, 2 సాత్వికము, 3 ఆశా నిగ్రహము. ఇప్పుడు 3 విభాగాలు, 3 3 9. సో ఇందులో మొదటిది మనము ధ్యానం చేద్దాము. అది ఏంటంటే దేవుని మూలంగా కలిగే ఈ మానసిక అలవాట్లలో మొదటిది ప్రేమ. దీన్ని గ్రీకు భాషలో అగాపే అని అన్నారు. అగాపే అనగా అవధులు లేనటువంటి, అంతము లేని దేవుని ప్రేమ. ఇది ఆత్మఫలములో మొదటగా పేర్కొనబడ్డానికి కారణం ఏంటంటే మిగిలినటువంటి 8 ఇది ఒక పునాది. ఎందుకంటే ప్రేమ అనేది మిగిలిన వాటికి ఒక పునాదిగా దేవుడు ఎంచాడు. అయితే ప్రేమ అనేసరికి సాధారణంగా లోక సంబంధంగా మనకు రకరకాల అర్థాలు. యవన పిల్లల్ని అడిగితే ఒక రకమైన అర్థం చెప్తారు, పెద్దవాళ్ళని అడిగితే ఒక రకమైన అర్థం చెప్తారు, వృద్ధులను అడిగితే ఒక రకమైన అర్థం చెప్తారు. కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పే అర్థం ఏంటో తెలుసా? నా ప్రేమ స్వార్థం లేనిది, అవధులు లేనిది, అంతము లేనిది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ప్రేమ విషయంలో మనం ఏ విధంగా ఇతరుల పట్ల ఉండాలి అంటే, మొదటగా దేవుడు మన పట్ల ఏ విధంగా ఉన్నాడన్న విషయం మనకు తెలియాలి. దేవుడు మన పట్ల ఏ విధంగా ఉన్నాడనే విషయం మనకు తెలియాలంటే ఒకసారి మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని రాయబడి ఉన్నది. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుడు లోకాన్ని ఎంతో, ఈ ఎంతో అనే మాటకి మ్యాథ్స్లో ఒక సింబల్ ఉంటుందండి. దాన్ని ఇన్ఫైనిటీ అంటారు, అంటే అవధులు లేని, అంతము లేని. సో మన దేవుని యొక్క ప్రేమకు ఎవ్వడూ కూడా కొలతలో ఏర్పరచలేరు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అన్నది ఆయనకే తెలుసు. అందుకే ఆయన ప్రేమకు అంతమో లేదు, అవధులు కూడా లేవు. సో దేవుడు ఈ లోకాన్ని, అంటే లోకం అంటే భౌతికమైన వాటి విషయంలో మనం ఆలోచించేయద్దు. లోకం అంటే గురజాడ అప్పారావు గారు అన్నారు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. అంటే ఇప్పుడు దేశంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు కూడా లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే లోకంలో ఉన్న భౌతికమైన వాటిని ప్రేమిస్తున్నాడు అని కదా అర్థం. లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. కారణం మనల్ని తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే స్వార్థం లేని విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయనకంటూ స్వార్థం అంటూ ఉంటే బహుశా నువ్వు రక్షింపబడాలని, నేను రక్షింపబడాలని స్వార్థం కలిగి ఉన్నాడేమో, కానీ నాశనం చేయలేనటువంటి స్వార్థం ఆయనకి లేదు. కాబట్టి దేవుడు ఇటువంటి ప్రేమను కలిగి ఉండగా దేవుని పిల్లలమైన మనము కూడా అదే ప్రేమను కలిగి ఉండాలని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క గ్రంథం ద్వారా మనకి తెలియపరుస్తుంది. కానీ మన ప్రేమ చూడండి, నచ్చిన వారిని ఒకలా ప్రేమిస్తాం, నచ్చని వారిని మరోలా ప్రేమిస్తాం. ఒకవేళ పుట్టింటి వారిని అనగా తల్లి తరపున వారిని ఒకలాగా ప్రేమిస్తాం, అత్తింటి వారిని ఒకలాగా ప్రేమిస్తాం. తల్లి సంబంధించిన తోబుట్టుల్ని ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాం, కానీ భర్త తరపున, కుటుంబం తరపున ఉన్నవారిని మాత్రం ప్రేమించలేం. అంటే మన ప్రేమలో ఏముందంటే స్వార్థం ఉంది, కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నాలాగా స్వార్థం లేనటువంటి ప్రేమను మీరు కూడా కలిగి ఉండండి అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఒకసారి మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, అక్కడ ప్రేమ యొక్క గొప్పతనం గురించి రాయబడి ఉన్నది. ఒకసారి మనం అందరం కూడా లేఖనాలు తెలిసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడిని అయితే మ్రోగుడి కంచును
గనగనలాడు తాళమునై ఉందును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ లేకపోతే నువ్వు మనుషుల యొక్క భాషలతో ఎంత గొప్పగా మాట్లాడినా, అంటే అదర్ లాంగ్వేజెస్ నీకు వచ్చినటువంటి భాష కాకుండా ఇంకా నీకు బోల్డ్ నుండి భాషలు వచ్చినా, లేదా అంతకు మించి దేవదూతల యొక్క భాషలే వచ్చినా, ఇదిగో నువ్వులో ప్రేమ లేకపోతే నువ్వు ఎటువంటి వాడు అంటే యూజ్లెస్ ఫెలో అంటున్నాడు. అక్కడ చూడండి 2వ వచనంలో కూడా ప్రవచించు కృపావరము కలిగి మర్మములను జ్ఞానమంతి ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడును అని మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవునికి ఉండవలసింది విశ్వాసం. కానీ ఈ విశ్వాసంతో కంటే గొప్పగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమ. ప్రేమ అక్కడ రాయబడిన మాట, కృపావరం కలిగి మర్మములంతా చెప్పగలిగే జ్ఞానమున్నా, కొండలను పెగిలించగలిగినంత గొప్ప విశ్వాసం ఉన్నా నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ. ఏ ప్రేమ? నువ్వు అనుకుంటున్న లోక సంబంధమైన ప్రేమ కాదు, యవనస్తులు అనుకుంటున్నటువంటి లోక శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు చూపించే ప్రేమ, దేవుడు మనం కలిగి ఉండవలసినటువంటి ప్రేమ, స్వార్థం లేని నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు కదా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం గొప్పదే, నిరీక్షణ గొప్పదే, ప్రేమ గొప్పదే, కానీ ఈ మూడట్లో శ్రేష్టమైనది గొప్పది దేన్ని దేవుడు ఎంచుతున్నాడంటే ప్రేమ ఎంచుతున్నాడు. అందుకే ఈ 14వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అక్కడ ఒక మాట నెంబర్ వేస్తున్నది, అంటే ప్రేమను వెంటాడుడి అని ఉంది. ప్రేమ నా దగ్గర రా అంటే రాదది. మనము ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఏ విధంగా అన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఋతు, కావ్య వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ ఏదో మనస్పర్ధల కారణంగా వాళ్ళు చిన్నపాటి గొడవ ఆడుకున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంటే ఎప్పటిదాకా ఉన్నటువంటి ప్రేమ లేదు, సమాధానం లేదు, ఒకరంటే ఒకరు పడిన విధంగా ఉన్నారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నిజంగా మారు మనసు పొందిన వారైతే తప్పు ఎవరిదైనప్పటికీ దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడతారు. ఎందుకంటే నీకు నచ్చిన వారిని ప్రేమించేది కాదు ప్రేమ, దేవుని ప్రేమ నచ్చని వారిని కూడా ప్రేమించమని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం కొట్టిన వారిని, తిట్టిన వారిని, లేదా మనతో గొడవాడిన వారిని, లేదా మనకి నష్టం కలిగించేసిన వారితో కూడా మాట్లాడవలసి వస్తుంది, మాట్లాడాలి కూడా. అందుకే దేవుడు ముందే చెప్పాడు, నీ శత్రువులను సహితము ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని కలిగి ఉన్న ప్రేమ మనం కూడా కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును, అలాగునే మీరును ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు డైరెక్ట్గా దేవుడు. ఇదిగో నేను ప్రేమ కలిగి ఉన్నాను, అలాగే మీరును కూడా ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటున్నాడంటే ఇక్కడ ఇదిగో పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనగా. ఉదాహరణకి ఒక మల్లెపూల తోటలో ఒక ఆమె పనిచేయడానికి వెళ్ళింది. పనిచేయడానికి వెళ్ళినటువంటి ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని ఇంటికి వచ్చింది. కానీ ఆమె ఏమీ పువ్వులు తన తలలో కానీ ఒళ్ళో కానీ పట్టుకొని రాలేదు. ఇంట్లో రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, అమ్మా నీ దగ్గర మల్లెపూలు వాసన వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అడిగారు. అవే నా దగ్గర మల్లెపూలు లేవే, అయినా జర ఎందుకు వాసన వస్తుందంటే ఆమె ఎక్కడ సహవాసం చేసిందంటే ఉదయం నుంచి పిలిచాను కాబట్టి అలాగుని మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు డైరెక్ట్గా మనతో చెప్తున్నటువంటి మాట. అంతేకాదు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, ఇదిగో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటిపైన ఇదిగో 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులు ప్రియులైన వారు తగినట్లు మీరు జాలిగల మనసును, అంటే దేవుని పిల్లలుగా ఇది వీటన్నిటిపైన అంటే
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ఏటి వీటన్నిటిపైన అంటే 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. అంటే దేవుని పిల్లలుగా ఇవి మనకి ఉంటూనే వీటన్నిటిపైన మోస్ట్ అంటే అన్నిటిపైన పైన ఏది ఉండాలంటే దేవుని యొక్క ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. ధరించుకోవడం అంటే ఇదిగో నేను ఈ చొక్కాను ధరించుకున్నాను అంటే నా ఒంటి మీద ఉంది. దేవుని ప్రేమను ధరించుకోవడం అంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే నిజమైన శిష్యత్వానికి ముఖ్య లక్షణము దేవుని ప్రేమ. ఒకడు దేవునికి శిష్యుడిగా ఉండాలనుకోవాలంటే వాడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇంకో దేవుని ప్రేమ అని యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం అక్కడ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరు అంటున్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలా? ప్రేమ. కానీ విచిత్రం అంటే ఈ రోజున సంఘము లోపల ఉన్నవారే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండట్లేదు, ఒకరంటే ఒకరు పడట్లేదు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ, గౌరవం, మర్యాద లేకుండా పోతున్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటున్నారు. అంటే ఈ రోజున దేవుని పిల్లలమని మన అవతల వాళ్ళు తెలియలేకపోవడానికి కారణం దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోవడమే. కాబట్టి సంఘం ఆలోచన చేయండి. ఇదిగో దేవుని మూలంగా కలిగే ఈ మానసికమైన అలవాట్లలో మొదటిది ప్రేమ. కానీ ఈ ప్రేమ నువ్వు అనుకున్నటువంటి ప్రేమ కాదు. ఇదిగో దేవుడు చెప్పే అర్థము మరొకలాగా ఉంది. అది దేవుని పిల్లలుగా మనం గ్రహించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు నిజమైన దేవుని ప్రేమను కలిగిన వారు స్థితిగతులు తేడా లేకుండా ఇతరులకు ప్రేమగా సహాయం చేస్తారు. నిజమైన దేవుని ప్రేమ కలిగిన వారు అవతల వారి యొక్క స్థితిగతుల గురించి పట్టించుకోకుండా, వాడు ఏ కులమా, ఏ మతమా, ఏ జాతి అని ఆలోచన చేయకుండా దేవుని ప్రేమను పంచుతారు. ప్రేమించే విషయంలో మొదటగా మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి. అసలు ఈ దేవుని ప్రేమ మనలోకి రావాలంటే, ఈ దేవుని యొక్క ప్రేమ మనలో రావాలంటే మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని మనం ప్రేమించాలి. దేవుని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించడం ఎలాగా? మనం అనొచ్చు, నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు అంటే, నేను దేవుడిని అంటే చాలా ప్రేమిస్తున్నానని ఇలా చేతులు చాపించి చూపించవచ్చు. కానీ దేవుడు మాట్లాడేటువంటి దేవుని ప్రేమించే దానికి అర్థము దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఈ విధంగా ఉంది, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు మైతమా, దేవుని పిల్లల్ని ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదాము, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. నిన్ను దేవుని చాలా ప్రేమిస్తున్నానని మనం కబుర్లు చెప్తే సరిపోదు. ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటే, ఇదిగో ఈరోజు నువ్వు వాక్యం అన్నా కదా, ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. మనం పైకి చెప్పేటువంటి మాటలు దేవుని ప్రేమించడం కాదు, లేదా నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, లేదా మొక్కుబళ్ళు, లేకపోతే నేను పాటలు పాడుతున్నాను, లేకపోతే నేను బైబిల్ చదువుతున్నాను, లేదా నాలాంటి వాక్యం చెప్తున్నాడు కాబట్టి నేను దేవుని చాలా ప్రేమిస్తున్నానంటే అది కాదు. దేవుని ప్రేమించడం అనే మాటకి దేవుడు వాక్యం చెప్తుంది, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. కాబట్టి మొదటగా దేవుని పిల్లలుగా మనం దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. 14వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడే చెప్తున్నాడు, ఒకడు ఎవడైనా నన్ను ప్రేమిస్తున్నాడంటే వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొనట్లేదంటే అర్థం వాడు ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం, నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మొదటి దేవుణ్ణి మనం ప్రేమించకుండా మనము దేవుని ప్రేమను ఎరగి ఉండలేము, అలాగే దేవుని ప్రేమను కూడా ఇతరులకు పంచలేము. ఎందుకని? నీకు లోక సంబంధమైన ప్రేమ అర్థమైంది మొదటి నుంచి, పుట్టిన కాడి నుంచి ఏ సంబంధమైన ప్రేమ నీకు అర్థమైందంటే లోక సంబంధమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ నీకు ఇతరులు పంచాలంటే ముందు దేవుడి ప్రేమ ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆ దేవుడి ప్రేమ ఏంటో నీకు అర్థం అవ్వాలంటే మొదట నువ్వు దేవుని ప్రేమించాలి. ఆ దేవుని ప్రేమించిన తర్వాత నువ్వు ఇతరులకు దేవుని ప్రేమను పంచగలవు, దేవుని మహింపరచగలవు. అందుకే ఫస్ట్
దేవుని యొక్క ప్రేమ. ఫస్ట్ దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. అందుకే శాస్త్రులు పరిసయ్యులు ఓ రోజున యేసు ప్రభువును శోధించాలన్నట్టుగా ఈ విధంగా మాట్లాడారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలసినదియే. చెప్తున్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొట్టమొదటి యొక్క ఆజ్ఞ. అంటే దేవుణ్ణి ప్రేమించలేకుండా దేవుని ప్రేమ ఏంటన్నది మనకు తెలీదు, అర్థం కాదు. చూడండి అక్కడ 38వ వచనం, ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. అయితే రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనేది రెండవ ఆజ్ఞ. అంటే రెండవ ఆజ్ఞను నీ జీవితంలో నెరవేర్చాలంటే మొదటి ఆజ్ఞ మన జీవితంలో నెరవేర్చబడాలి. అది ఎలాగా? నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడి ప్రేమ ఏంటో నీకు అర్థమయ్యి ఆ ప్రేమను ఇతరులకు పంచడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజున మొదటిది నీకు అర్థం కావట్లేదు. అర్థం కావడం అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. నువ్వు దేవుని ప్రేమించట్లేదంటే ఆయన ఆజ్ఞలు పాటించట్లేదు. ఆయన ఆజ్ఞలు పాటించట్లేదంటే నీకు దేవుని ప్రేమ అర్థం అవ్వదు. నీకు దేవుని ప్రేమ అర్థం అవ్వలేదంటే ఇతరులను కూడా ప్రేమించలేవు. ఒకవేళ నువ్వు ప్రేమించగలిగితే నీకు ఇష్టమైన ప్రేమిస్తావేమో, అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమలో స్వార్థం లేదు, దేవుని ప్రేమలో కలంకం లేదు, దేవుని ప్రేమలో నువ్వు ఏలెట్టి చూపించేటువంటి కారణం ఏమీ లేదు. దేవుని పిల్లలుగా మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుని పిల్లల్లో కూడా దేవుని ప్రేమ లేకపోవడానికి కారణం మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున అక్రమం ఎక్కువైపోతుంది, లోకంలోనూ అక్రమం ఎక్కువైపోయింది. ఈ రోజున దేవుని పిల్లల్లోనూ దేవుని సంఘాలలో కూడా అక్రమం ఎక్కువైపోతుంది. అందుకే ఈ రోజున దేవుని పిల్లల్లోనూ దేవుని ప్రేమ ఉండట్లేదు, లోకంలోని ఎలాగా ఉండదు. ఈ దేవుని పిల్లల్లో దేవుని ప్రేమ లేకపోవడం కారణం క్రమం లేకపోవడం. ఈ రోజున క్రైస్తవ పిల్లల్లో క్రమశిక్షణ లేదు, ఆరాధన విషయంలో క్రమశిక్షణ లేదు, ప్రార్థనా జీవితం విషయంలో క్రమశిక్షణ లేదు, బైబిల్ చదవడం విషయంలో క్రమశిక్షణ లేదు, భక్తి చేయడం విషయంలో క్రమశిక్షణ లేదు. నీకు నచ్చితే వస్తావు, నచ్చకపోతే రావు. నీకు ఇష్టం ఉంటే వస్తావు, ఇష్టం లేకపోతే రావు. నీకు కుదిరితే వస్తావు, కుదిరి లేకపోతే రావు. కానీ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు క్రమం కలిగి ఉంటాడు, పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ. ఈ క్రమం లేకపోవడం వల్ల, దేవుడి యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోవడం వల్ల, దేవుని ప్రేమను కలిగి ఉండలేకపోవడం వల్ల ఈ రోజున నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండక ఇతరులకి కూడా దేవుని ప్రేమను పంచలేకపోతున్నావు. మరి ఇదంతా మన విషయంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఇది చేస్తున్నాడు. ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఎందుకయ్యా ఇదంతా మన విషయంలో చేస్తున్నాడంటే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు. అందుకొరకు తన కుమారుని లోకాన్ని పంపించి, క్రియలో నేను మీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నానని తను నిరూపించాడు. నిజానికి మనకు వరకు నిరూపించవలసిన అవసరం లేదు, కానీ వేలెత్తి చూపించడానికి కూడా అవసరం లేని విధంగా తన ప్రేమను మన కొరకు వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పి ఈ ప్రేమ అనబడుతున్న ఈ అంశం గురించి మనం ముగించి రెండో అంశంలోకి వెళ్దాము. అయితే చివరగా ఈ ప్రేమ అనబడుతున్న దాని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి అంటే కరుణామయుడిలాగా దేవుడు కూడా ప్రేమామయుడు. అంటే దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. అక్కడ ప్రేమస్వరూపి అనే మాటకి దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏదైనా ఉందంటే, దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు, ప్రేమయ్యే ఉన్నాడు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అంటే నాలో దేవుణ్ణి ప్రేమించే ప్రేమ లేకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించే భక్తి లేకపోతే, నేను ఎంత భక్తి చేసినా, ఎన్ని ఆదివారాలు దేవుడి మందిరానికి వచ్చినా, లేదా కానుకలు ఇచ్చినా, దశంభాగా ఇచ్చినా, లేకపోతే దేవుని పేరట ఎంత శారీరకంగా శ్రమ పడినా, ఇదిగో దేవుని యొక్క ప్రేమ అనేది నాలో లేకపోతే దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు.
అంటే దేవుడు వాడికి తెలియదు. మీరు అనుకోవచ్చు, దేవుడు మాకు తెలియపడబెట్టండి, అందుకే కదా మేము ప్రార్థనకు వచ్చాము. నువ్వు ఏదో ఒక దేవుణ్ణి కలిగి ఉండాలన్న ఉద్దేశంలో ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉన్నాయేమో, కానీ నిజానికి దేవుడు నిజంగా నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు దేవుని ఎరిగి ఉండాలంటే మొదట నువ్వు దేవుని ప్రేమించు. దేవుని నువ్వు ప్రేమించలేకుండా దేవుడి ప్రేమ నీకు అర్థం అవ్వదు, అలాగే ఇతరుల్ని కూడా నువ్వు ప్రేమించలేవు. కాబట్టి దేవుని మూలంగా కలిగే మానసికమైన అలవాట్లలో మొదట కనబడుతున్న ఈ ప్రేమ మిగిలిన వాటన్నిటికీ పునాది లాంటిది. కాబట్టి ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిద్దాం. అప్పుడే దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం అవుతుంది. పదే పదే దేవుని మాటలు వింటూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఎక్కువ సహవాసం దేవునితోనూ దేవుని పిల్లలతోనూ చేసినప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థమయ్యి అదే ప్రేమను ఇతరులకు పంచడానికి అవుతుంది. నేను చాలా ప్రేమిస్తున్నాను అనుకుంటే నువ్వు అనుకున్న ప్రేమ వేరు, దేవుడు చెప్తున్న ప్రేమ వేరు. కాబట్టి దేవుని యొక్క సంగమా, మనము దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండి ఆయన ద్వారా పొందుకుని ఇతరులకు పెంచే ప్రయత్నం చేద్దాం. ఇది దేవుని మూలంగా కలిగే మానసికమైన అలవాట్లలో మొదటిది ప్రేమ. ఇకపోతే రెండోది పెళ్లి కాని అమ్మాయిని
పరిస్థితులను బట్టి వాళ్ళ సంతోషం మారిపోయిందా? ఏమండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ సంతోషం మారిపోయిందా అంటున్నా. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితిని బట్టి మారిందా సంతోషం? అగ్నిగుండంలో వేసేస్తానన్నారంట. అగ్నిగుండంలో వేసేస్తానంటే మారిపోయిందా సంతోషం? అంటే ఇప్పుడు ఈ దేవుడు ఇచ్చే సంతోషం దేని మీద ఆధారపడి ఉండదు? పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, ఆయనలో ఆధారపడి ఉంటుంది. అందుకే ఇవి దేవుడిచ్చే మానసిక అలవాట్లని ముందే చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సర్వాధికారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంతోషం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నమని ఎరుగుతున్నాం. ఎవరికంటే ఈ సమస్తం సమకూడి జరుగుతున్నది? మళ్ళా మీ నోటితో మీరే చెప్పండి. దేవుని ప్రేమించేవారు. అంతే తప్ప నిన్ను నువ్వు ప్రేమించుకున్న వారు కాదు, నీకు ఇష్టమైన వారిని ప్రేమించుకున్న వారు కాదు. ఎవరైతే నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక ప్రేమ గురించి మాట్లాడుతూ మొదట ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. అలా దేవుని ప్రేమించే వారి కంట, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కంట ఇదిగో సమస్తము మేలు కలుగుటకే ఏం జరుగుతుందంట? సమకూడి జరుగుతుందంట. అప్పుడు ఆ సమస్తంలో ప్రతికూలతలో జరిగి ఏం కలుగుతుంది తెలుసా? సంతోషమే కలుగుతుంది. దేవుని మహిమ కలుగుతుంది. ఈ సంతోషము లోపల అనిపించే సంతోషం లాంటిది కాదు. ఇది దేవునితో సంబంధం కలిగి ఉండే సంతోషం. విశ్వాసి పొందుతున్న రక్షణ మరియు పరిశుద్ధాత్మ ఉనికి నుండి వచ్చే సంతోషం. ఈ ఆనందము తరచుగా కొన్నిసార్లు పరీక్షలతో కూడా ముడిపడి ఉంటారు. దేనితో ముడిపడి? పరీక్ష అంటే తెలుసా? ఎంత భక్తి చేసినా ఈ పరిస్థితులు ఒకసారి బాగోవు. ఎవరికి లేని ఇబ్బందులు అన్నీ నీకే కనపడతాయి. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా ఉండాలి. అందుకే లోక సంబంధమైన సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా కలిసి వస్తే సంతోషం కలుగుతుంది. కానీ దేవుడిలో సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? పరీక్ష వచ్చినా కూడా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసులు బాధలు కూడా సంతోషంగా స్వీకరించాలి. ఏంటంటే బాధను కూడా ఎలా స్వీకరించాలా? సంతోషంగా స్వీకరించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నిలిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎలా ఎంచుకోండి? ఎవరు ఎంచుకున్నారండి? ఏంటో ఈ దేవుడు ఎక్కలేని కష్టాలని నాకే కలిగించేస్తానని అన్నవాళ్ళే తప్ప, ప్రభా ఈ పరీక్ష ఎందుకు కలుగు చేస్తావో, ఈ పరీక్షలో కూడా నాకు ఆనందించి సంతోషించే కృప దయచే నేను ప్రార్థన చేస్తావా? పైగా దేవుడు ఒక పేరు పెడతారు, ఈ మాయిదారి దేవుడు అంట. ఏ దేవుడు? ఆయన మాయిదారి దేవుడు. అబద్ధులు ఆయన దేవుడు వాక్యం చెప్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఓర్పును పుట్టించడానికి మీకు నానా విధములైన శోధనలు జరిగినప్పుడు మీరు ఎలా ఎంచుకోవాలంట? మహా ఆనందంగా ఎంచుకోమని చెప్తున్నాడు. ఉదాహరణకి యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. మీరును దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు మీ హృదయం సంతోషించను, మీ సంతోషం ఎవడును కూడా మీ యొద్ద నుండి తీసివేయడు. ఎందుకంటే దేవుని గురించి మనము అనుభవించే సంతోషం, ఎందుకంటే దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఎవడు తీసివేయలేడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిచ్చే సంతోషం ఇది? దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సంతోషం. కాబట్టి దేవుడి పిల్లలుగా మనం దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించాలి. ఏ సంతోషాన్ని అనుభవించాలా? దేవుడిచ్చే సంతోషాన్ని. ఈ సంతోషాన్ని ఎవ్వరూ కూడా ఏం చేయాలంటే మన యొద్ద నుండి తీసివేయలేరు. ఇక్కడ మీకు చిన్న పోలిక చెప్పి నేను 3వ మాటలో కూడా వెళ్తాను. ఆ పోలిక ఏంటంటే,
లోకం సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషం. ఇలా చూడండి నా వైపు. లోక సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషం. ఎలా చూడండి నా వైపు, ఎలా చూడండి నా వైపు చెప్పుకోవడానికనే సరిపోతుంది. మీరు వినే బుద్ధి కలిగిన వారైతే రెఫరెన్స్ చూసిన తర్వాత, చదివేసిన తర్వాత మళ్ళీ ఎవరి వైపు చూడాలా? నా వైపు. ఇది వినే బుద్ధి కలిగిన వారి మెంటాలిటీ. మాటికి నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఏంటిది? ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. లోక సంబంధమైన సంతోషం, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం. లోక సంబంధమైన సంతోషం తాత్కాలికమైనది. ఇది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ధనము, విజయము, ఉద్యోగము, గుర్తింపు, ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నీకు ఏ సంతోషం కలుగుతుంది? లోక సంబంధమైన సంతోషం. కానీ ఆత్మఫలమైన సంతోషం దేవుని సమక్షంలో ఆయన వాగ్దానాలపై నమ్మకం నుండి వస్తుంది. ఆయన వాగ్దానాలపై నమ్మకం నుండి వస్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొద్దిగా ఆలస్యమవునా జరే నువ్వేం చేయాలో? సంతోషంగా ఉండాలి. పైగా ఈ సంతోషము జీవితంలోని సవాల్ని ఎదుర్కొనే శక్తినిస్తుందంట. దేవుడిచ్చే సంతోషము జీవితంలో ఏవి ఎదుర్కోవాల్సి వస్తుంది? సవాల్ని ఎదుర్కోవాల్సిన సంతోషం వస్తుంది. అందుకే ఆత్మఫలమైన సంతోషం యొక్క ప్రాముఖ్యత కొన్ని మాటలు చెప్పి మూడో మాటలకు వెళ్దాం. అందులో మొదటిది, క్రైస్తవ జీవితంలో దేవుని పనిని ప్రతిబింబిస్తుందంట. అంటే తెలుసా? వీళ్ళు ఎంత కష్టంలో కూడా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారండి అని ఇతరులు అనుకోగలిగారంటే నువ్వు ఎవరిని చూపించగలుగుతున్నావు? కానీ మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటున్నావా? వాళ్ళు ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఈ అని చెప్పేసి దేవుడి మీద ఆధారపడుతున్నావా? లేదు. కానీ నిజమైన దేవుని యొక్క సంతోషము దేవుణ్ణి ప్రతిబింబిస్తుందంట. రెండోది, ఇది ఇతరులకు సాక్ష్యంగా ఉంటుందంట. కష్టంలో నువ్వు సంతోషంగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా ఉంటుందంట? సాక్ష్యంగా ఉంటుందంట. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడు అంటే ఎప్పుడును, అది ప్రతికూలమైన అనుకూలమైన ఎప్పుడును కూడా మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. ఫైనల్గా దేవునిలో లోతైన సంబంధం ద్వారా ఈ సంతోషాన్ని పొందుకోవచ్చు. మొదట చెప్పాను, ప్రేమ. నువ్వు దేవుని ప్రేమించడం ద్వారా నువ్వు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుని ఇతరులను ప్రేమించగలుగుతావు. రెండోది, ఇదిగో దేవుడితో లోతైన సంబంధం కలిగి ఉండడం ద్వారా ఈ సంతోషాన్ని నువ్వు పొందుతావు. ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? దేవుడితో, ఆయన వాగ్దానాలతో నువ్వు దగ్గర సంబంధం, లోతైన సంబంధం కలిగి ఉండడం వల్ల పొందుకుంటావు. ఎలా అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. మొదటగా 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం చదవండి. తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కొడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎక్కడంటే సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉన్నదంటండి? చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉన్నదండి సంపూర్ణ సంతోషం. కానీ మనం ఎక్కడ ఉండాలని చూస్తామండి? పొద్దున్న లేచిన కాడి నుంచి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఇలా చూడండి, ఆదివారం ప్రార్థన అయిపోతే మరలా బుధవారం రాత్రి ప్రార్థనకో, శుక్రవారం రాత్రి ప్రార్థనకే రావడమే తప్ప మరలా ఓసారి వచ్చి దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకునే మనసుందా? కొంతమందికి అయితే ఆదివారం నుంచి మరలా ఆదివారం దాకా నో చర్చ్, నో ఫెలోషిప్. మరలా ఈ మందిరం ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే ఆ బుధవారం రాత్రి, ఆ శుక్రవారం రాత్రి వచ్చే వాళ్ళకి. ఇంకా రాని వాళ్ళకి మళ్ళీ ఆదివారం టు ఆదివారమే. కానీ సంతోషం ఎక్కడుందని చెప్తున్నాడు ఇక్కడ. తెలుసుండి మనం చేసే బుద్ధిహీన పనుల గురించి చెప్తున్నాను నేను. ఇదిగో నువ్వు జీవ మార్గంలో తెలియజేసేదువు, నీ సన్నిధిని ఏం కలదు? ఎక్కడైతే సంతోషం జరుగుతుందో అక్కడికి రాము. ఎక్కడైతే సంతోషంగా ఉన్నట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి దుఃఖం తెచ్చుకుంటాం. ఇలా చూడండి, మీరు నలుగురు కూర్చొని మాట్లాడే మాటలు ఆ సమయంలో సంతోషంగా ఉంటాయి. కానీ మీరు మాట్లాడిన మాటలకి ఏం అప్పచెప్పాలి? మీరు దేవుడికి లెక్క అప్పచెప్పి దాని ఫలితంగా మీరు ఏం చేయాలంటే కష్టం అనే పంట కూడా కొయ్యాలి. కానీ దేవుని మందిరంలోకి వస్తే ఏమనిపిస్తావు?
దేవుని సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఎలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. అంటే రెండోది ఏంటో తెలుసా? కృతజ్ఞత ద్వారా సంతోషాన్ని పెంపొందించవచ్చు. ప్రతి విషయంలోనూ దేవుడికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞత. అది కీడైనా సరే దేవుడికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత. దాని ద్వారా కూడా ఏం పొందుకుంటామంట? సంతోషాన్ని పొందుకుంటాం. అలాగే యాకోబు పత్రిక ఇందాక చదవద్దు, 1వ అధ్యాయం 2-3 వచనాల్లో కష్టాల్లో కూడా సంతోషాన్ని కోరుకుంటామంట. ఎక్కడండి? కష్టాల్లో. అలాగే 4వదిగా ఆత్మతో నడవడానికి మరియు సంతోషం అనుభవించడానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అక్కడ కూడా ఒక ప్రార్థన ఉంది. అలాగే ఇతరుల సంతోషాన్ని పంచుకోవడం ద్వారా కూడా, పంచుకోవడం ద్వారా కూడా మనము సంతోషాన్ని కలిగి ఉంటాం. ఇది సంతోషం. 3వది సమాధానం. ఏంటండి? 3వది సమాధానం. మీకు సమాధానం కలుగునుగా కంటే వచ్చే సమాధానం కాదు ఇది. ఈ సమాధానం గురించి కూడా ఒక మాట చూద్దాం. దీని గ్రీకు భాషలో ఎయిరేన్ అన్నారు. ఏమన్నారు? ఎయిరేన్ అన్నారు. అంటే తెలుసా? సమాధానం అనగా ఇలా చూడండి, చూడండి మన లోక సంబంధమైన డెఫినేషన్కి వాక్యానికి సంబంధించిన డెఫినేషన్కి తేడా ఉంటుంది. ప్రేమ అంటే మనకి ఏమర్థమైంది? ఒకరిని ఇష్టపడి మంచిగా మాట్లాడుకుంటే అది ప్రేమ అనుకున్నాం. కానీ బైబిల్ చెప్పే ప్రేమకు అర్థం ఏంటంటే ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదని చెప్పింది. రెండోది సంతోషం అంటే ఏంటి? మనం ఏమనుకున్నామంటే ఏదైనా కలిసి వస్తేనే సంతోషం అనుకున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచి ప్రతికూలతలు కూడా ఆనందించడమే సంతోషం అని చెప్పాడు. ఇప్పుడు సమాధానం అంటే ఏంటి చెప్పనా? ఇలా చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నీకును పరలోక తండ్రికి మధ్య సామరస్యంగా ఉండడమే సమాధానం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కావ్యాను రూతును ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు ఎలాగున్నారు? సమాధానం ఉన్నారు. ఇప్పుడు గొడవ ఆడేసుకున్నారు, వాళ్ళ మధ్య ఏముంటుంది? అసమాధానం. అవునా? ఇప్పుడు ఇక్కడ సమాధానం అనే మాటకు అర్థం తెలుసా? నీకును దేవుడికి మధ్య బాండింగ్ బాగుండాలంట ముందు, అప్పుడే సమాధానం అంట. నీకును పరలోకమందున్న తండ్రి మధ్య ఎలా ఉండాలంట? సామరస్యంగా ఉండాలంట. అది సమాధానం అంటే. పాస్టర్ గారి నీకు సమాధానం కలుగునుగా కంటే వచ్చే సమాధానం కాదు ఈ సమాధానం. నువ్వు దేవుడితో సరైన బంధం కలిగి ఉండడం ద్వారా వచ్చేదే సమాధానం. అందుకే చూడండి, ఏలి తన కుమారులతో అన్నాడు, మనం ధ్యానం చేసాం అన్నాడు దినాన్న సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి తీయండి. ఈ సందర్భంలో నాకు అది గుర్తుకొస్తూ ఉంది. 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. నా కుమారులారా ఎలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఇలా చూడండి, నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను కానీ అసలు ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల ఒరే బాబు వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడరా? అసలు కష్టం వస్తే నష్టం వస్తే పోయి ఎవరితో చెప్పుకుంటాము? దేవుడితో చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ దేవుడితో గొడవ పెట్టుకుంటే ఇంక నువ్వు ఎవరితో చెప్పుకుంటావు? అందుకే ఇక్కడున్న దేవుని పిల్లలందరూ ఎవరితో సమాధానం కలిగి ఉండాలా? ఫస్ట్ దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడితో గొడవ పెట్టుకోకూడదు. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు? దేవుడితో గొడవ పెట్టుకోకూడదు. మరి దేవుడితో ఎలా గొడవ పెట్టుకుంటావండి? ఆయన మాట వినకపోతే నువ్వు దేవుడితో గొడవ పెట్టుకున్నట్టే. ఆయన ప్రేమలు కలిగి ఉండకపోతే నువ్వు దేవుడితో గొడవ పెట్టుకున్నట్టే. ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించకపోతే నువ్వు దేవుడితో ఏం పెట్టుకున్నట్టు? గొడవ పెట్టుకున్నట్టే. అంటే దేవుడికి నీకు మధ్య ఏమీ లేదనమాట. ఇప్పుడు ఇది ఎలాగుందో తెలుసా? దేవుడితో మన సంబంధం సరిగా ఉండదు, కానీ అందరితో మాత్రం సమాధానంగా ఉండండి అని చెప్పినట్టు ఉంది. ఫస్ట్ నువ్వు ఎవరితో సమాధానం కలిగి ఉండాలి తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఇది కూడా క్రీస్తు అనుగ్రహించు వరమే. ఇది కూడా ఎవరు అనుగ్రహించు వరమే? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. త్వరగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి, కానీ ఒకసారి త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త, శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరు శాంతి అంటండి?
దేవుని యొక్క శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు సమాధానం కలవరాన్ని కలుగు చేయదు. అలాగే అక్కడే 16:33 కూడా చదవండి. 16:33 కూడా ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారు. అది విశ్వాసం అంటే, అది సమాధానం అంటే. దేవుడు ఏమన్నాడు? మీకు కష్టం వస్తుందని చెప్పి మీరు ఏం చేయొద్దు, ధైర్యం కోల్పోకండి. ఇదిగో నేను లోకాన్ని జయించాను కాబట్టి, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నేను ఎలాగైతే లోకాన్ని జయించాను మీరు కూడా ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారు అన్నట్టు. ఇది దేవుడిచ్చే సమాధానం అండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఈ సమాధానం క్రీస్తునందు నమ్మకం ఉంచడం ద్వారా మాత్రం వస్తుంది. ఎవరినైనా నమ్మకం ఉంచాలి? మరలా చెప్తున్నాను, ప్రేమైన, సంతోషమైన, సమాధానమైన ఇవి దేవుడు మనకు అనుగ్రహించేవి. ఇవి మూడు కూడా మనకు రావాలంటే నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఒకదానితో ఒకటి కలిపి ఉన్నవి. ఈ 9 కలిగి ఉంటేనే అది ఫలము అవుతుంది. మీకు ప్రారంభంలో గుర్తు చేశాను, బత్తాకాయలో 9 తొనలు ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఒక తొన తీసేసంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? గ్యాప్ వస్తుంది. ఏమవుతుంది? గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 9 తొనలు కలిపి ఉంటేనే ఫలమా? అందులో ఒకటి తీసేస్తే ఫలమా? ఒలిసిన తర్వాత తీసేసంటే తర్వాత విషయం, కానీ ముందు 3 అక్కడ 9 కలిపి ఉంటేనే ఏమవుతుంది? అది ఫలం అవుతుంది. అలాగే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవి మొదటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే అప్పుడు ఇతరుల పట్ల నువ్వు ఎలాగ ఉండాలో, నీ విశ్వాస జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం అవుతుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలన్నా, సంతోషం కలిగి ఉండాలన్నా, సమాధానం కలిగి ఉండాలన్నా నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటేనే ఇది పొందుకోగలవు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 15:13 చూడండి. 15:13 ఏమని రాయబడి ఉన్నదంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడి విశ్వాసం ద్వారా సమస్థానంతో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. అంటే ఈ సమాధానం దేవునితోనూ మరియు ఇతరులతో కూడా సమాధాన బంధాన్ని కలుగు చేస్తుంది. ఈ సమాధానం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా గబాబుగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇదిగో చూడండి, మొదటగా ఈ సమాధానం దేవునితో సమాధానం కలిగి ఉంటారు. రెండోది ఎవరితో కలిగి ఉంటారు? ఇతరులతో కలిగి ఉంటారు. మూడోది అండి, నీలో లోపల మనశ్శాంతి ఉంటుందంటండి. ఏంటండి? మనశ్శాంతి. ఉదాహరణకి మీకు ఎలా చెప్తుంది చూడండి, ఇలా చూడండి. నీకు నచ్చనివాడు, నీకు పడనివాడు నీ కూడా పక్కనే ఆడితోటి ప్రయాణం చేయవలసి వస్తుంది. నీకు ఎలా ఉంటుంది మనసులోను? చెప్పండమ్మా, మనశ్శాంతి ఉంటుందా? నీకు నచ్చలేనోడు, నీకు పడలేనోడు ఆడుకుని మీరు కొట్టేసుకున్నారు, ఇష్టం వచ్చిన కొట్టేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రయాణాలు ఇద్దరికి పక్క పక్కన సీట్లు వచ్చాయి. ఇప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది చెప్పు? ఎప్పుడు ప్రయాణం ముగిసిపోద్దా, ఎప్పుడు ఈ పక్క నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా, లోపల మనశ్శాంతి ఉంటుందా? అని ఇలా చూడండి, దేవుడితోనూ ఇతర మనుషులతోనూ సమాధానం కలిగిన వాళ్ళకంట వాళ్ళ మనసులో ఏముంటుందని తెలుసా? మనశ్శాంతి ఉంటుందంట. అందుకే నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట, అందరితో సమాధానం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. అలాగే నాలుగోదండి ఈ సమాధానము ఇతరులకు క్రీస్తు ద్వారా లభించే శాంతిని చూపిస్తుంది. ఏంటండి ఇంత సమాధానంగా ఉంటారు? వీళ్ళు తిట్టినా, కొట్టినా, కసిరినా ఏం మాట్లాడరేటండి, ఇంత సమాధానం ఎలాగండి అని చెప్పడం ద్వారా ఇతరులకు సాక్ష్యంగా ఉంటుంది. అంతేకాదు సంఘంలో ఐక్యత పెరుగుతుంది. సమాధానం కలిగి ఉండడం వల్ల ఏం పెరుగుతుంది? సంఘంలో ఐక్యత పెరుగుతుంది. పైగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో నెరవేరాలంటే 3 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది ప్రార్థన మరియు ధ్యానము. దేవుడికి ఏం చేస్తూ ఉండాలా? ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండోది క్షమాపణ కలిగి ఉండాలి. నువ్వు ఎవరితోనైనా సమాధానం కలిగి ఉండకపోతే వాళ్ళని క్షమించగలగాలి. పరలోక ప్రార్థన చేయడం కాదు గొప్పతనం. ఆ పరలోక ప్రార్థనలో ఒక మాట, ఇదిగో తండ్రి, మా
ఇతరులను క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించమని నువ్వు నోటి తన్నెత్తే కాదు, ముందు నీ ఇతరులను ఏం చేయాలి, నువ్వు క్షమించాలి. మూడోది విశ్వాస జీవం, అనగా ఏం జరిగినా ఏం జరిగినా అనే దాంట్లో మంచి జరిగినా కీడు జరిగినా ఏం జరిగినా దేవుని యొక్క సార్వభౌమ అధికారం మీద ఆధారపడాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఏం చేసినా మంచిగా చేస్తావు ప్రభా అని ఎవరి మీద ఆధారపడాలి? దేవుని యొక్క సార్వభౌమ అధికారం మీద ఆధారపడగలిగితే ఈ సమాధానము, ఈ సంతోషము, ఈ ప్రేమ అనేవి మన జీవితంలో దేవుడు మనకి తన కృప ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి సమాధానాన్ని పెంపొందించే ప్రార్థనలో ఇక్కడ ఒక 5 ఉన్నాయి, కానీ నేను త్వరగా రెఫరెన్స్ చదివేసి నేనే చెప్పేస్తాను. శ్రమ కలిగినప్పుడు మన హృదయంలో సమాధానం కొరకు పరిశుద్ధాత్మని వేడుకోవాలి. యోహాను సువార్త 16:33 ఉంది. అలాగే మత్తయి సువార్త 5:23-24 ఉంది. క్షమాపణ ద్వారా సమాధానం పొందుకుంటామంట. అలాగే మూడోది